తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సమరానికి నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందిని వెల్లడించారు. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండవ విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండవ విడత నవంబర్ 4న, అలాగే మూడవ విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్లు లెక్కింపు కూడా చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాలలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12733 గ్రామాల్లో 112,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి ముకుందిని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 11, పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 15, ఎన్నికల తేదీ అక్టోబర్ 23, ఓట్ల లెక్కింపు నవంబర్ 11. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13, స్వీకరణ చివరి తేదీ అక్టోబర్ 15, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 16, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 19, ఎన్నికల తేదీ అక్టోబర్ 27, ఓట్ల లెక్కింపు నవంబర్ 11. గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 19, పరిశీలన అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 23, ఎన్నికల తేదీ ఫలితాలు అక్టోబర్ 31. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21, చివరి తేదీ అక్టోబర్ 23, పరిశీలన అక్టోబర్ 24, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 27, ఎన్నికల తేదీ ఫలితాలు నవంబర్ 4. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడవ విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 25, చివరి తేదీ అక్టోబర్ 27, పరిశీలన అక్టోబర్ 28, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 31, ఎన్నికల తేదీ ఫలితాలు నవంబర్ 8. రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.